సింపుల్ స్ప్రౌట్స్‌తో రెసిపీ చేసుకుందాం. సో, నేనిక్కడ పెసలు ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్నాను. అండ్ అలాగే మిగిలిన స్ప్రౌట్స్ మీకు నచ్చిన నేను పల్లి కూడా యాడ్ చేశాను. నచ్చిన స్ప్రౌట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. వీటిని కూడా ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వాటిని బాయిల్ చేసుకుంటున్నాను. కుక్కర్‌లో ఈ స్ప్రౌట్స్ అన్నీ వేసి వాటిని వాటర్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు నేను వీటిని బాయిల్ చేసుకుంటున్నాను. వీటిని బాగా వాష్ చేసి పెట్టేసుకోండి. అండ్ ఇక్కడ 3-4 విజిల్స్ అయిపోయిన తర్వాత నేను వీటిని పక్కన పెట్టేసుకున్నాను. జస్ట్ కూల్ డౌన్ అయ్యేలాగా. ఈలోగే కడాయి పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్, చాలా తక్కువ ఆయిల్ వేస్తున్నాను. అండ్ ఈ ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి హీట్ చేసుకోండి బాగా. అండ్ నెక్స్ట్ వీటిలో ఆవాలు, జీలకర్ర, నేను నువ్వులు కూడా యాడ్ చేసుకుంటున్నాను. జస్ట్ ఇది స్ప్రౌట్స్ యాక్చువల్గా ఉడకబెట్టిన దాన్ని తింటారు. జస్ట్ ఆ టేస్ట్ మీకు ఒకవేళ నచ్చకపోయినా, డైరెక్ట్ కన్జ్యూమ్ చేయడం ఇష్టం లేకపోయినా జస్ట్ ఫ్రై టైప్. సో, అందుకే నేను వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మీకు అది కూడా నచ్చలేదంటే మీకు నచ్చింది యాడ్ చేసుకోవచ్చు. లైక్ నెయ్యి, ఘీతో అలవాటు ఉన్నా, లేదంటే రా ఉడకబెట్టినవి తినేసేయాలి ఇష్టం ఉన్న మీరు గో విత్ దట్. అండ్ ఆనియన్స్ నేను ఇక్కడ పొడవుగా కట్ చేసేసుకున్నాను. ఆనియన్స్ వేసుకోండి. అండ్ నెక్స్ట్ మిర్చి ఒక 4 మిర్చి, 1 ఆనియన్ అండ్ కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ లెమన్ 1½ అంతే. అండ్ వీటిని బాగా మగ్గేంత వరకు మీరు బాగా ఫ్రై చేసుకోండి. సో, లైక్ చిన్నపిల్లలు వాళ్ళకి ఒకవేళ ఆనియన్ కనిపిస్తే తీసి పక్కన పెట్టేస్తారు కదా, అలా కాకుండా మనం బాగా ఫ్రై చేసుకుంటే వాటిలోనే మిక్స్ చేసి తినేస్తాం అన్నట్టు. మీకు ఇలా పొడవుగా నచ్చకపోతే షార్ట్గా కూడా కట్ చేసి పెట్టుకోండి. అది మీ ఇష్టం. అండ్ చూసారా ఇక్కడ మనకి చక్కగా బాయిల్ అయిపోయింది. లైక్ చక్కగా ఫ్రై అయిపోయింది. సో, ఇందులోనే పచ్చి పెసలు వేస్తున్నాను ఫస్ట్‌గా. సో, పెసలు ఇక్కడ ఎందుకు యాడ్ చేస్తున్నా అంటే వీటిని మనం బాయిల్ చేసుకోలేదు. అండ్ జస్ట్ ఆ స్ప్రౌట్స్ వేసే ముందే ఒక 5 మినిట్స్ వీటిని జస్ట్ ఫ్రై చేసుకున్నారు అంటే ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. వీటిని ఇలాగే రాగా కన్జ్యూమ్ చేస్తాము. సో, వీటిని ఇలాగే ఒక 5-10 మినిట్స్ జస్ట్ ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసి మన మిగిలిన స్ప్రౌట్స్ అన్నీ చల్లగా ఉంటాయి కదా, వాటిని మొత్తం కూల్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ వేడిగా ఉంటున్నప్పుడే వేసేస్తున్నాను. వేసి చక్కగా మొత్తం కలుపుకొని ఫ్రై చేసుకోండి. మీకు జస్ట్ పచ్చి స్మెల్ పడకపోయినా లేదంటే యాక్చువల్గా బాయిల్ చేసినవే బాగుంటాయి. అండ్ ఇలా జస్ట్ మీరు ట్రై చేయొచ్చు. మొత్తం డ్రై కాకుండా బాగానే ఉంటాయి. మీరు ఒకసారి జస్ట్ ట్రై చేసి చూడండి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసింది క్లిప్లో యాడ్ కాలేదు. జస్ట్ కొత్తిమీర యాడ్ చేసుకొని ఇక్కడ మీరేం చేస్తారో పసుపు ఒక 2 or 3 కారం మీకు నచ్చినంత. మీరు కారం తినేవాళ్ళు ఉంటే, బట్ ఐ ప్రిఫర్ టు యూజ్ లెస్ స్పైసీ హియర్. ఎందుకంటే మళ్ళీ మనం లైక్ హెల్దీ డైట్ అలా మార్నింగ్ ఆర్ బ్రేక్ఫాస్ట్, నైట్ కూడా మనం ఇది తీసుకోవచ్చు. సో, మీ ఇష్టం. అందరూ ఇక్కడ పెప్పర్ యూజ్ చేస్తారు. బట్ నేను ఇక్కడ కారం, పసుపు, నాకు అది కారం ఇష్టం. పెప్పర్ అలా తగిలితే నాకు అంత నచ్చదు. అందుకే ఐ ప్రిఫర్డ్ మిర్చి హియర్. సో, కారం వేసుకొని మంచిగా కలుపుకోండి. వన్స్ మీకు అడుగు అంటేస్తుంది అనేటట్టు ఉంటే, యాక్చువల్గా ఇవంతా కుక్ అయిపోయే ఉంటాయి. అడుగు ఇలా అంటేస్తుంది అనేటప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆర్ ఇంకా లో ఫ్లేమ్ చేసేస్తాను. తక్కువలో పెట్టేసుకొని లెమన్ 1½ లెమన్, ఎందుకంటే లెమన్ మీకు ఇలా పులుపు తగిలితే చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో, లెమన్ వేసేసి ఫైనల్గా టేస్ట్ చూసేయడమే. ఇదే మన హెల్దీ స్ప్రౌట్స్తో ఉన్న రెసిపీ.